ఫ్రెండ్స్, ఈరోజు మన పొరుగు దేశం బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఒక వార్త ఢిల్లీలోని సౌత్ బ్లాక్ నుంచి ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ వరకు కలకలం రేపింది. ఒకప్పుడు భారత్ రక్తం ధారబోసి విముక్తి కలిగించిన దేశం ఈరోజు భారతీయులకే రక్షణ కల్పించలేమని బహిరంగంగా చెబుతోంది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం యొక్క చీఫ్ అడ్వైజర్ మహమ్మద్ యూనస్ చేసిన ఒక ప్రకటన ఇప్పుడు భారత్ బంగ్లా సంబంధాల్ని చరిత్రలోనే అత్యంత కనిష్ట స్థాయికి పడేశాయి. మా దేశంలో మా పోలీసులే మా పౌరుల్ని కాపాడలేకపోతున్నారు, ఇక భారతీయులకి సెక్యూరిటీ ఎలా ఇస్తాం అని యూనస్ అనడం వెనక ఉన్న అసలు రహస్యం ఏంటి? ఇది కేవలం చేతకాంతనమా, లేక భారత్ మీద కావాలని చేస్తున్న యుద్ధమా? పాకిస్తాన్ మరియు చైనా దౌత్యవేత్తలకి లేని ముప్పు భారతీయులకే ఎందుకు ఎదురవుతోంది? ఈరోజు మన వీడియోలో ఈ మొత్తం పొలిటికల్ డ్రామాని, దీని వెనుకున్న అంతర్జాతీయ కుట్రల గురించి తెలుసుకుందాం. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ ఎంకే శాస్త్రి గారు ప్రముఖ జ్యోతిష్యులు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుంచి విడిపించడానికి, మీరిష్టపడ్డవారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకెటువంటి సమస్యలున్నా దైవ శక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఈ రోజే సంప్రదించండి. కావున వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది కేవలం వీసా సెంటర్ల స్టోరీ కాదు, ఇది భారతదేశం యొక్క ఆత్మగౌరవానికి సంబంధించిన స్టోరీ. ఫ్రెండ్స్, ఈ ఉద్రిక్తత అనేది డిసెంబర్ 18న మొదలైంది. ఉస్మాన్ హాదీ అనే వ్యక్తి మరణం బంగ్లాదేశ్లో ఒక దావాగ్నిలా మారింది. సోషల్ మీడియాలో నిమిషాల వ్యవధిలో పుకార్లు షికార్లు చేశాయి. ఉస్మాన్ మరణానికి వెనక భారత హస్తం ఉందంటూ అక్కడి మత ఛాందసవాద శక్తులు ప్రజల్ని రెచ్చగొట్టాయి. నిజానికి దీనికి ఎటువంటి ఆధారాలు లేవు, కానీ బంగ్లాదేశ్లో ప్రస్తుతం ఉన్న అస్థిర పరిస్థితుల్లో భారత్ని విలన్గా చూపించటం అక్కడి నాయకులకి ఒక అలవాటుగా మారింది. దీని ఫలితంగా రాజ్షాహి మరియు ఖుల్నా వంటి ప్రాంతాల్లో ఉన్న భారతీయ వీసా కేంద్రాల్ని నిరసనకారులు చుట్టుముట్టారు. అక్కడ పనిచేస్తున్న భారతీయ ఉద్యోగుల్ని భయభ్రాంతులకు గురిచేశారు. పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే మన సిబ్బంది ప్రాణాలు కాపాడుకోవడానికి భారత్ తన కార్యకలాపాలు నిలిపేసి సెంటర్లను మూసేయాల్సి వచ్చింది. ఏదైనా ఒక దేశంలో విదేశీ రాయబార కార్యాలయాలు ఉన్నప్పుడు ఆ కార్యాలయాలకి మరియు అక్కడ పనిచేసే సిబ్బందికి రక్షణ కల్పించటం ఆతిథ్య దేశం యొక్క బాధ్యత. దీన్ని అంతర్జాతీయ చట్టాల్లో వియన్నా కన్వెన్షన్ అని అంటారు. కానీ మొహమ్మద్ యూనస్ ప్రభుత్వం దీన్ని తుంగలో తొక్కేసింది. మేము సెక్యూరిటీ గ్యారంటీ ఇవ్వలేం అని వారు చెప్పడం అంటే మీరు చావండి అని చెప్పడమే. ఇది అంతర్జాతీయ దౌత్య చరిత్రలో ఒక అసాధారణమైన మరియు అత్యంత అపాయకరమైన ప్రకటన. ఒకవేళ భారత్ తన సైన్యాన్ని పంపి మన ప్రజల్ని రక్షించుకుంటామంటే అప్పుడు బంగ్లాదేశ్ తన సార్వభౌమాధికారం గురించి మాట్లాడుతుంది, కానీ తన గడ్డపై ఉన్న అతిథుల్ని కాపాడడంలో మాత్రం విఫలమవుతోంది. డబుల్ స్టాండర్డ్స్. చైనా పాకిస్తాన్లకు జై, భారత్కు నై. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అదే బంగ్లాదేశ్లో పాకిస్తాన్ మరియు చైనా దేశాల వీసా సెంటర్లు కూడా ఉన్నాయి. వాటికి మాత్రం బంగ్లాదేశ్ ప్రభుత్వం భారీ సైనిక భద్రతను కల్పిస్తోంది. కేవలం భారత్ సెంటర్ల వద్ద మాత్రమే సెక్యూరిటీని ఉపసంహరించుకోవడం వెనక పెద్ద కుట్ర కనిపిస్తోంది. బంగ్లాదేశ్ని పాకిస్తాన్ మరియు చైనాల పావుగా మార్చడానికి అక్కడ కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. భారత్ని దూరం చేయడం ద్వారా వారు తమ స్వార్థ రాజకీయాల్ని సాగించాలని చూస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం కొంత చరిత్రను గుర్తు చేసుకోవాలి. 1971లో పాకిస్తాన్ సైన్యం బంగ్లా ప్రజల్ని ఓచకోత కోస్తున్నప్పుడు భారత్ తన సైనికుల ప్రాణాల్ని పణంగా పెట్టి బంగ్లాదేశ్కు స్వేచ్ఛను ప్రసాదించింది. కానీ నేడు అదే దేశంలో ఇండియా అవుట్ అనే ప్రచారం జరుగుతోంది. బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత అక్కడ జమాతే ఇస్లామీ వంటి కరడుగట్టిన ఇస్లామిక్ సంస్థల ప్రభావం పెరిగింది. వీరికి పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ నుంచి భారీగా నిధులు అందుతున్నాయి. భారత్ని ఇబ్బంది పెట్టడానికి బంగ్లాదేశ్ గడ్డని వాడుకోవడమే వీరి లక్ష్యం. బంగ్లాదేశ్లో పరిస్థితులు దెబ్బతినడం వల్ల నేరుగా ప్రభావం పడేది మన ఈశాన్య రాష్ట్రాల మీద. త్రిపుర, మేఘాలయ, అస్సాం రాష్ట్రాలు బంగ్లాదేశ్తో సుమారు 4096 కిలోమీటర్ల పొడవైన సరిహద్దుని పంచుకుంటున్నాయి. బంగ్లాదేశ్లో రక్షణ లేకపోతే అక్కడి నుంచి చొరబాటుదారులు మన దేశంలోకి వచ్చే అవకాశం ఉంది. అందుకే భారత్ ఇప్పుడు తన సరిహద్దు భద్రతా దళాన్ని బీఎస్ఎఫ్ హై అలర్ట్లో పెట్టింది. సరిహద్దుల్లో గస్తీని పెంచడమే కాకుండా ఎటువంటి చొరబాటు జరగకుండా సెన్సార్ల ద్వారా నిఘా పెంచింది. భారత్ స్పష్టంగా చెప్పింది, మీ అంతర్గత సమస్యల్ని మా సరిహద్దు దాటనివ్వకండి అని. వియన్నా కన్వెన్షన్ ప్రకారం రాయబార కార్యాలయాల రక్షణ ఆతిథ్య దేశం బాధ్యత అని మనం చెప్పుకున్నాం. ఒకవేళ బంగ్లాదేశ్ ఈ బాధ్యతను విస్మరిస్తే భారత్ అంతర్జాతీయ న్యాయస్థానంలో ఐసీజేలో ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా బంగ్లాదేశ్కి అందుతున్న ఆర్థిక సాయాన్ని, వాణిజ్య వెసులుబాటుల్ని భారత్ తగ్గించవచ్చు. బంగ్లాదేశ్కి అవసరమైన విద్యుత్, పప్పుధాన్యాలు, ఉల్లిపాయలు వంటి నిత్యావసర వస్తువులు భారత్ నుంచే వెళతాయి. భారత్ గనక తన ట్రేడ్ డోర్స్ మూసేస్తే బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడానికి ఎంతో సమయం పట్టదు. బంగ్లాదేశ్లో భారత్ సుమారు $10 బిలియన్ విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల్ని నిర్వహిస్తోంది. రైల్వే లైన్లు, పోర్టులు, గ్రిడ్ కనెక్టివిటీ వంటివి ఇందులో ఉన్నాయి.
మన అధికారులకి రక్షణ లేకపోతే ఈ ప్రాజెక్టులన్నీ ఆగిపోతాయి. దీనివల్ల నష్టపోయేది భారత్ కంటే బంగ్లాదేశే ఎక్కువ. కానీ ప్రస్తుతం అక్కడ తర్కం కంటే ఉద్వేగాలే రాజ్యమేలుతున్నాయి. చైనా మరియు పాకిస్తాన్ పాత్ర. బంగ్లాదేశ్లో భారత వ్యతిరేకతని పెంచడం వెనుక చైనా మరియు పాకిస్తాన్ల పాత్ర స్పష్టంగా కనిపిస్తోంది. బంగ్లాదేశ్ని అప్పుల ఊబిలో ముంచి శ్రీలంకలాగా తన గుప్పెట్లోకి తీసుకోవాలని చైనా చూస్తోంది. అటు పాకిస్తాన్ తన పాత పగని తీర్చుకోవడానికి బంగ్లాదేశ్ గడ్డపై భారత వ్యతిరేక ఉగ్రవాద స్థావరాలని పునరుద్ధరించాలని ప్రయత్నిస్తోంది. మరి భారత్ ముందున్న ఆప్షన్స్ ఏంటంటే, ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ ముందు 3 ఆప్షన్స్ ఉన్నాయి. దౌత్యపరమైన ఒత్తిడి, అంతర్జాతీయ వేదికలపై బంగ్లాదేశ్ వైఫల్యాల్ని ఎండగట్టడం, ఆర్థిక ఆంక్షలు, బంగ్లాదేశ్కిచ్చే వెసులుబాటుల్ని నిలిపివేయడం ద్వారా వారిని చర్చలకు తీసుకురావడం, సైనిక అప్రమత్తత, సరిహద్దుల్లో బలగాల్ని పెంచి మన భూభాగంలోకి ఎటువంటి అశాంతి రాకుండా చూసుకోవడం. మహమ్మద్ యూనస్ ప్రభుత్వం ఒక విషయం గుర్తుంచుకోవాలి. అస్థిరత అనేది 2 వైపులా పదునున్న కత్తిలాంటిది. భారత్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే అది తిరిగి వారి దేశాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టేస్తుంది. బంగ్లాదేశ్లో భారతీయ అధికారులతో పాటు అక్కడ నివసిస్తున్న హిందూ మైనార్టీల పరిస్థితి కూడా అత్యంత దారుణంగా ఉంది. వారి ఇళ్లను తగలబెట్టడం, ఆలయాల్ని ధ్వంసం చేయడం వంటి ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. భారత్ ఇప్పటికే ఈ అంశాన్ని యుఎన్లో లేవనెత్తింది. భారత పౌరులకి రక్షణ లేనప్పుడు అక్కడి మైనార్టీల పరిస్థితిని ఊహించుకోవడమే కష్టంగా ఉంది. బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ హిల్ ట్రాక్ట్స్లో ఇటీవల హింస పెరిగింది. ఇది భారత సరిహద్దులకి ఆనుకుని ఉండడంతో మన దేశ భద్రతకు పెద్ద తలనొప్పిగా మారింది. భారత్ ఎప్పుడూ శాంతిని కోరుకుంటుంది. పొరుగు దేశం సుభిక్షంగా ఉండాలనేది మన భావన. కానీ మన దాతృత్వాన్ని బలహీనతగా భావిస్తే అది శత్రువు చేసే అతిపెద్ద తప్పు అవుతుంది. 2025 నాటి భారత్ ఒక శక్తివంతమైన దేశం. తన పౌరుల రక్షణ కోసం ఎంతటి కఠిన నిర్ణయాలకైనా వెనకాడదు. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి తన బాధ్యతల్ని నెరవేర్చాలి. లేదంటే ఈ సంక్షోభం బంగ్లాదేశ్ ఉనికినే ప్రశ్నార్థకం చేయొచ్చు. భారత్ తన సరిహద్దుల్లో ఏ క్షణమైనా ఫుల్ యాక్షన్ మోడ్లోకి రావడానికి సిద్ధంగా ఉంది. భారత్ అనుసరిస్తున్న యాక్ట్ ఈస్ట్ విధానంలో బంగ్లాదేశ్ అత్యంత కీలకమైన భాగస్వామి. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం బంగ్లాదేశ్ మీదుగా రవాణా సౌకర్యాలు, గ్యాస్ పైప్లైన్లు మరియు వాణిజ్య మార్గాల్ని భారత్ నిర్మించింది. కానీ ఇప్పుడు మన అధికారులకే రక్షణ లేని పరిస్థితి ఏర్పడితే ఈ ప్రాజెక్టుల భవిష్యత్ ఏంటి? బంగ్లాదేశ్ తన బాధ్యతల్ని విస్మరించడం అంటే అది కేవలం భారత్ను మాత్రమే కాదు, మొత్తం ఆగ్నేయ ఆసియా ప్రాంతపు ఆర్థిక వృద్ధిని అడ్డుకోవడమే. ఒకవేళ బంగ్లాదేశ్ ఇలాగే మొండిగా వ్యవహరిస్తే భారత్ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాల్సి ఉంటుంది. అప్పటికే మయన్మార్ మీదుగా కలదాన్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ ప్రాజెక్టుని భారత్ వేగవంతం చేస్తోంది. బంగ్లాదేశ్ తన ప్రాముఖ్యతను కోల్పోకముందే వాస్తవాల్ని గ్రహించాలి. బంగ్లాదేశ్ ప్రభుత్వం మా పౌరులకే మేము రక్షణ ఇవ్వలేకపోతున్నాం అని చెప్పడం వెనుక ఒక భయంకరమైన నిజం దాగుంది. అదేంటంటే అక్కడ ఉగ్రవాద మరియు మత ఛాందసవాద శక్తులు ప్రభుత్వ నియంత్రణను మించిపోయాయి. అన్సరుల్లా బంగ్లా టీం, ఏబీటీ మరియు హర్కత్ ఉల్ జిహాద్ ఆల్ ఇస్లామీ, హెచ్జూజేఏ వంటి నిషేధిత సంస్థలు మళ్లీ పుంజుకుంటున్నాయి. వీరికి పాకిస్తాన్లోని లష్కరే తోయిబా వంటి సంస్థలతో సంబంధాలున్నాయి. ఈ ఉగ్రవాద శక్తులు బంగ్లాదేశ్ గడ్డని వాడుకుని భారత్లో దాడులకు ప్లాన్ చేస్తున్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. మన వీసా సెంటర్ల వద్ద నిరసనలు చేస్తున్నది సామాన్య ప్రజలు కాదు, ఇలాంటి సంస్థల ప్రేరేపిత మూకలే. అందుకే భారత్ ఇప్పుడు జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించక తప్పని పరిస్థితి ఏర్పడింది. 2015లో భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య జరిగిన భూ సరిహద్దు ఒప్పందం ప్రకారం భారత్ తన భూభాగాన్ని బంగ్లాదేశ్కి ఇచ్చి శాంతిని నెలకొల్పింది. ఇది ప్రపంచంలోనే ఒక అరుదైన ఒప్పందం. కానీ నేడు ఆ శాంతి ఒప్పందాన్ని తొంగలో తొక్కుతూ భారత వ్యతిరేక శక్తులకి ఆశ్రయం కల్పించడం బంగ్లాదేశ్ చేస్తున్న అతిపెద్ద చారిత్రక తప్పిదం. ఇప్పటివరకు భారత్ సాఫ్ట్ పవర్ అంటే రుణాలివ్వడం, సాయం చేయడం ద్వారా బంగ్లాదేశ్తో సంబంధాలు నెరిపింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ తన హార్డ్ పవర్ని చూపించాల్సిన సమయం ఆసన్నమైంది. సరిహద్దుల్ని పూర్తిగా మూసేయడం, అక్రమ చొరబాటుదారుల్ని వెంటనే వెనక్కి పంపడం మరియు ఆర్థిక ఆంక్షలు విధించడం వంటి చర్యల ద్వారా బంగ్లాదేశ్ని దారిలోకి తెచ్చుకోవచ్చు. ముఖ్యంగా బంగ్లాదేశ్కు వెళ్లే వాణిజ్య రవాణాని కేవలం వారం రోజులు నిలిపేస్తే అక్కడ నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. మహమ్మద్ యూనస్ ప్రభుత్వం తన దేశ ప్రయోజనాల్ని పణంగా పెట్టి భారత్తో పెట్టుకుంటున్న ఈ వైరం చివరికి అతనికే రాజకీయంగా ముగింపు పలికే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ చేస్తున్న ఈ పనులపై మీ అభిప్రాయం ఏంటి? రక్షణ కల్పించలేమని చెప్పడం ద్వారా వారు భారత్ని సవాల్ చేస్తున్నారా? భారత్ ఇప్పుడు బంగ్లాదేశ్కి ఎటువంటి సమాధానం చెప్పాలి? మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దేశ భద్రత మరియు రాజకీయాల విశ్లేషణల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి. జై హింద్, భారత్ మాతా కీ జై.